Okay, good morning students. Okay, today class లో మన ఈక్వివాలెంట్ వెయిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈక్వివాలెంట్ వెయిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈక్వివాలెంట్ వెయిట్ నుంచి కంపల్సరీగా మనకి ఎంసెట్లో ఒక బిట్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈక్వివాలెంట్ వెయిట్స్లో 4 టైప్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ యొక్క ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయడం, అది యాసిడ్స్ కాంపౌండ్స్ ఇచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడం, బేసిక్ కాంపౌండ్స్ ఇచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే సాల్ట్స్ కాంపౌండ్ ఇచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ మనం ఏదైనా ఎలిమెంట్ ఇచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే హౌ టు ఫైండ్ అవుట్ ద ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అడిగితే సో ఫార్ములా, దిస్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, అటామిక్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై వాలెన్సీ. అటామిక్ వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ బై వాలెన్సీ తీసుకోవాలి. సో అంటే పైన ఎలిమెంట్ యొక్క ఏ ఎలిమెంట్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ వేయాలి, కింద ఆ ఎలిమెంట్ యొక్క వాలెన్సీ తీసుకోవాలి. So atomic weight of the element divided by valency is nothing but equivalent weight of an element. Okay, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ the equivalent weight of calcium in CaCO3 కాంపౌండ్ అన్నాడు. ఓకే, కాల్షియం యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ తీసుకోవాలి. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఏమో 20, కాల్షియం యొక్క అటామిక్ మాస్ ఏమో, అటామిక్ వెయిట్ ఏమో 40 divided by calcium valency 2, because of calcium is a secondary group of element in the periodic table. Periodic table లో కాల్షియం అనేది ఏ గ్రూప్ లో ఉంటుందంటే సెకండ్ ఏ గ్రూప్ లో ఉంటుంది, కామన్ నెంబర్ 2a గ్రూప్ లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద వాలెన్సీ 2 అని చెప్పొచ్చు. లేదా కాల్షియం ఎలిమెంట్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో లేదా వాలెన్సీ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వాలెన్సీ ఇస్ 2. సో 40/2 equal to 20. This is the equivalent weight of calcium. Okay, next example చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చినప్పటికి the equivalent weight of carbon in CO2 molecule అన్నాడు. సో కార్బన్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12, కార్బన్ యొక్క వాలెన్సీ 4. 12 divided by 4 equal to 3. The 3 is the equivalent weight of carbon element. Okay. So next example ఏంటంటే the equivalent weight of Fe in ferrous compound and ferric compound అన్నమాట. సో ఐరన్ యొక్క Fe అంటే ఐరన్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇచ్చాడు మనకి. సో 1 టైప్ ఆఫ్ కాంపౌండ్ అంటే ferrous compound, అనదర్ టైప్ ఆఫ్ కాంపౌండ్ అంటే ఫెర్రిక్ కాంపౌండ్. అంటే ఇక్కడ ఐరన్ అనేది 2 ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ అనేది డి బ్లాక్ మెటల్. సో డి బ్లాక్ మెటల్స్ కి 2 టైప్స్ ఆఫ్ వాలెన్సీస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటే వేరియబుల్ వాలెన్సీ అంటాం. సో అంటే ఐరన్ కి 2 వాలెన్సీ ఉంటాయి. ఇక్కడ రాసి చూడండి, ఐరన్ కి 1 వాలెన్స్ వచ్చేసి 2, ఐరన్ కి అనదర్ వాలెన్స్ వచ్చేసి 3. సో 2 ఎప్పుడు యూజ్ చేయాలి, 3 ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సో నేమ్ 2 అనేదేమో లోయర్ వ్యాలెన్సీ అవుతుందమ్మా, 3 అనేది హయ్యర్ వ్యాలెన్సీ అవుతుంది. సో లోయర్ వ్యాలెన్సీ ఎప్పుడు యూజ్ చేయాలి, హయ్యర్ వ్యాలెన్సీ ఎప్పుడు యూజ్ చేయాలంటే సో నేమ్లో ఫెర్రస్ OUS ఉంది. ఓ అంటే లో, ఓ అంటే లో, లోయర్ వ్యాలెన్సీ. ఐసి ఐ అంటే హయ్యర్ వ్యాలెన్సీ, అలా గుర్తుపెట్టుకోవాలి. ఐసి అంటే ఐ అంటే హయ్యర్ వ్యాలెన్సీ, లో ఓ అంటే లోయర్ వ్యాలెన్సీ. సో ఫెర్రస్ కాంపౌండ్ తీసుకున్నాం. సో ఫెర్రస్ కాంపౌండ్ తీసుకుంటే ఐరన్ యొక్క అటామిక్ మాస్ అంత 56. ఐరన్ యొక్క అటామిక్ మాస్ 56. సో మన ఫెర్రస్ కాంపౌండ్ లో ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి సో లోయర్ వ్యాలెన్సీ తీసుకుంటాం. So divided by 2, valence is 2. So that is nothing but 28. 28 is the equivalent weight of Fe in ferrous compound.
నెక్స్ట్ ఫెర్రిక్ కాంపౌండ్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫెర్రిక్ కాంపౌండ్ లో ఐరన్ ఉంటుంది. ఐరన్ కి అటామిక్ మాస్ 56. ఇక్కడ ఫెర్రిక్ కాంపౌండ్ కాబట్టి హైయర్ బ్యాలెన్స్ తీసుకోవాలి. హైయర్ బ్యాలెన్స్ ఎంత 3. సో 56/3 ఈక్వల్ టు 18.66. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఐరన్ ఎలిమెంట్. సో ఇలా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది ఇచ్చేసి దానికి ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ తీసుకొని దాన్ని వ్యాలెన్సీతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎలిమెంట్స్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ కాంపౌండ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ద ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ కాంపౌండ్స్. సో ఏదైనా ఒక యాసిడ్ కాంపౌండ్స్ ఇచ్చేసి ఆ యాసిడ్ కాంపౌండ్స్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే హౌ టు ఫైండ్ అవుట్. సో ఫార్ములా వచ్చేసి ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ తీసుకున్నట్లయితే సో ఫార్ములా వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ డివైడ్ బై బేసిటీ. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడం మనకు ఆల్రెడీ వచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసిటీ? అసలు బేసిటీ అంటే ఏంటి? సో బేసిటీ అంటే బేసిటీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ ions in one molecule of the acid. సో బేసిటీ అంటే ఓకే, so here basicity means the number of replaceable of H+ ions in one molecule of the acid. అంటే ఒక యాసిడ్ తీసుకుని అందులోంచి ఎన్ని నెంబర్ ఆఫ్ H+ ions అవుతే రీప్లేసబుల్ అవుతాయో దాన్నే ఆ యాసిడ్ యొక్క బేసిటీ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl, H2SO4, HNO3 అని అడిగాడు. అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఇచ్చేసి వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, HCl యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. HCl యొక్క ఈక్వలెంట్ వెయిట్. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఫార్ములాలో ఏం చెప్తాం మనం, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది యాసిడ్ అన్నాం. మాలిక్యులర్ వెయిట్ అంటే హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, క్లోరిన్ అటామిక్ మాస్ 35.5. సో దట్ ఈస్ నథింగ్ బట్ 36.5. సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది HCl is 36.5 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బేసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది? HCl యొక్క బేసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో HCl is gives rise to H+ plus Cl minus. సో HCl అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది? సో HCl నుంచి మనకి 1 H+ అయాను 1 Cl మైనస్ అయాన్స్ అనేవి డిసోసియేట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఆఫ్ H+ అయాన్స్ ఎన్ని అంటే 1. సో 1 కాబట్టి the basicity of HCl is equal to ఎంత? 1. The basicity of HCl is equal to 1. Okay, so the equivalent weight find out చేయండి. The equivalent weight equal to ఫార్ములా ఏం చెప్పాను నేను, the molecular weight of the acid by molecular weight 36.5 by the basicity of acid అన్నాం. ఎంత basicity ఎంత వచ్చింది? 1. So that equal to 36.5. So what is the equivalent weight of HCl అంటే 36.5 అవుతుంది. ఓకేనా, 36.5. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము మనం, H2SO4 కదా. సో అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి, H2SO4 దట్ ఈస్ నథింగ్ బట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు
So 2 into atomic mass of hydrogen 1 and sulfur atomic mass 32 and 4 into 16. So total ఎంత వస్తుంది మనకి? That is nothing but 98. The molecular weight of H2SO4 ఎంత వస్తుంది? 98. Okay. So దీనిలో బేసిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో బేసిక్ అంటే H2SO4 నుంచి NH+ ions రీప్లేసబుల్ అవుతాయి. H2SO4 నుంచి NH+ ions రీప్లేసబుల్ అవుతాయి అంటే సో 2H+ ions and SO4 -2. సో మనకు కావాల్సింది ఏంటి? ద నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఆఫ్ H+ ions. ఎన్ని H+ ions రీప్లేసబుల్ అయినాయి? ఎన్ని? 2H+ ions రీప్లేసబుల్ అయినాయి కాబట్టి ద బేసిటీ ఆఫ్ H2SO4 ఎంత అవుతుంది? 1. The basicity of H2SO4 ఎంత? sorry the basicity of H2SO4 ఎంత? 2. the basicity of H2SO4 ఎంతమ్మా? 2. so find out చేయండి. so equivalent weight అడిగారు. so the equivalent weight equal to molecular weight of the substance. molecular weight ఎంత? 98 divided by basicity ఎంత? 2. that equal to 49. so the 49 is the equivalent weight of H2SO4. so 98 is the molecular weight, 49 is the equivalent weight. అర్థమవుతుందమ్మా? సో ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ HNO3. so equivalent weight of HNO3 find out చేయమని nitric acid. so దీనికి molecular weight so 1 into atomic mass of hydrogen 1 plus 1 into nitrogen atomic mass 14 plus 3 into 16. okay so 1 into 1 plus 14 plus 48. okay so that equal ఎంత అవుతుంది? so 48 plus 15 13 63, that equal to 63. the molecular weight of the HNO3 ఎంత? 63. so basically find out చేయండి. the basically HNO3 is gives rise to H plus NO3 minus so how many number of H+ ions are replaceable? 1 H+ ion replaceable. so the basicity equal to 1. the basicity equal to 1. so what is the equivalent weight? equivalent weight equal to the molecular weight of the substance 63 divided by basicity is equal to 1, that is equal to 63. అంటే నైట్రిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 63, ఈక్వలెంట్ వెయిట్ కూడా 63. ఓకేనా? సో ఇలాగా యాసిడ్స్ కాంపౌండ్స్ ఇచ్చేసి ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం బేసిక్ కాంపౌండ్స్కి ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో బేసిక్ కాంపౌండ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేసిక్ కాంపౌండ్స్ వచ్చేసి ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా వచ్చేసి ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బేస్ బై ఎసిడిటీ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాకలాగే యాసిడ్స్ ఇచ్చినప్పుడు ఎలా అయితే మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసామో బేసిస్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే ఎసిడిటీ. ఎసిడిటీ అంటే ఏంటి, నేను బిఫోర్ బేసిసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యాసిడ్స్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు బేసిసిటీ తీసుకోవాలి, బేసిక్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఎసిడిటీ తీసుకోవాలి. ఎసిడిటీ అంటే ఏంటి సార్? ఎసిడిటీ అంటే ద నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. ద నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ అంటే బేసిక్ కాంపౌండ్స్ జనరల్గా ఏముంటాయి, మనకి OH మైనస్ అయాన్స్ ఉంటాయి కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ అవుతాయి, రీప్లేసబుల్ అవుతాయి ఒక బేసిక్ కాంపౌండ్ నుంచి, సో దాన్నే బేసిటీగా తీసుకుంటాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది మీకు. ఎగ్జాంపుల్ CaOH twice
అంటే తెలుసు కదా మన కాల్షియం హైడ్రాక్సైడ్ దట్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ కాంపౌండ్. ఓకే, సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి OH కనబడుతుంది కాబట్టి జనరల్ గా మనకి ఇది బేస్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో కాల్షియం 1 కాల్షియం ఆటం ఉంది కాబట్టి 1 into కాల్షియం అటామిక్ మాస్ 40, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 into 16 plus 2 into 1. So 40 plus 32 plus 2 అంటే 40 plus 34 that is equal to 74. So the 74 is the molecular weight of the CaOH twice calcium hydroxide. సో దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయక ముందు మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎసిడిటీ తీసుకోవాలి. ఎసిడిటీ అంటే ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ రీప్లేస్ అవుతుందో చూద్దాం. సో CaOH twice is gives rise to Ca plus 2 plus 2 OH minus ion. సో CaOH twice అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది అంటే Ca plus 2 ions కింద plus 2 OH minus ions కింద డిసోసియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని OH minus ions రీప్లేసబుల్ అయ్యాయి? 2. సో కాబట్టి దీనికి ఎసిడిటీ ఎంత అవుతుంది? ఎసిడిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకమ్మా? 2 OH minus ions కదా రీప్లేసబుల్ అయ్యాయి. సో 2. సో ఫైండ్ అవుట్ చేద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది మనకి? 74 వచ్చింది. డివైడ్ బై ఎసిడిటీ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. సో క్యాన్సిల్ చేసుకుంటే ఇందులో 3 టైమ్స్, ఇందులో 7 టైమ్స్, 37. సో 37 is the equivalent weight of calcium hydroxide. 74 is the molecular weight of the calcium hydroxide. Okay, so next ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ another ఎగ్జాంపుల్ వచ్చేసి NH4OH. NH4OH, that is a ammonium hydroxide. So this is also basic compound. So దీనికి ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 నైట్రోజన్ ఎంత ఉంది? 1 into atomic mass of nitrogen 14. సో టోటల్ ఆఫ్ 5 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. సో 5 into atomic mass of hydrogen 1 plus 1 into atomic mass of oxygen 16. So 14 plus 5 plus 16. సో ఎంత అవుతుంది? 14 plus 5 అంటే సో 19 plus 16. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5, that is equal to 35. So 35 is the molecular weight of the ammonium hydroxide. So ఇందులో మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎసిడిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎసిడిటీ is equal to NH4OH అనగా ఏమవుతుంది? NH4OH is gives rise to NH4 plus OH minus NH4OH అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది? NH4 ప్లస్ కింద ప్లస్ OH మైనస్ అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ OH మైనస్ ఆర్ రీప్లేసబుల్? 1. సో కాబట్టి ఎసిడిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 అవుతుంది. ఎసిడిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు దీనికి సో మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది మనకి? 35 డివైడ్ బై ఎసిడిటీ ఎంత వచ్చింది మనకి? సో 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 35. ఓకేనా? సో ఇక్కడ మనకి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ 35, దీని యొక్క ఈక్వివలెంట్ వెయిట్ కూడా 35. సో మనకి ఆబ్జెక్టివ్ అడిగితే ఎంసెట్ ఏంటంటే కొన్ని కింద ఆప్షన్స్ ఇచ్చేసి సేమ్ ఈక్వివలెంట్ వెయిట్, సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి కాంపౌండ్ ఏంటని అడుగుతారు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎంసెట్లో కింద ఆప్షన్స్లో కొన్ని మాలిక్యూల్ ఇచ్చేసి కింద ఇచ్చిన దాంట్లో ఏ మాలిక్యూల్కి సేమ్ మాలిక్యులర్ వెయిట్ అండ్ సేమ్ ఈక్వివలెంట్ వెయిట్ ఉంటుందని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా NH4OH మాలిక్యులర్ వెయిట్ అండ్ ఈక్వివలెంట్ వెయిట్ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. ఓకే, సో ఇలా మనం
బేసిక్ కాంపౌండ్స్ ఇచ్చేసి దానికి ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్స్ గురించి చూద్దాం. ఓకే, సో మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్స్ గురించి నేర్చుకుందాం. సో నీ బిఫోర్ I can explain what is the equivalent weight of element, what is the equivalent weight of acids, what is the equivalent weight of bases గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నౌ ఎక్స్ప్లెయిన్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్స్. అంటే ఒక సాల్ట్ కాంపౌండ్స్ ఇస్తే, సాల్ట్స్ కనుక ఇస్తే హౌ టు ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్స్. సో వాట్ ఇస్ ద ఫార్ములా? ద ఫార్ములా ఇస్ నథింగ్ బట్ ఫార్ములా వెయిట్ ఆఫ్ సాల్ట్. ఒక సాల్ట్ యొక్క ఫార్ములా వెయిట్ తీసుకోవాలి. అంటే ఆ సాల్ట్ యొక్క ఫార్ములా నుంచి వచ్చే వెయిట్ అంటే ఫార్ములా వెయిట్ అంటే దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే టోటల్ పాజిటివ్ చార్జ్ ఆన్ క్యాటయాన్ లేదా టోటల్ నెగిటివ్ చార్జ్ ఆన్ యానయాన్. సో రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. క్యాటయాన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్ తీసుకుంటావు, తీసుకో. లేదు నువ్వు నెగిటివ్ చార్జ్ మీద ఉన్నటువంటి యానిన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ తీసుకుంటే తీసుకో. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. సో అక్కడ యాసిడ్స్ అంటే బేసిక్ ఫైండ్ అవుట్ చేస్తాము, బేసిక్ కాంపౌండ్స్ అవుతాయి, అసిడిటీ తీసుకున్నాము. ఇక్కడ సాల్ట్స్ కాబట్టి మరి ఏం తీసుకోవాలంటే టోటల్ పాజిటివ్ చార్జ్ కానీ టోటల్ నెగిటివ్ చార్జ్ కానీ తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి అందరికి తెలిసినటువంటి సాల్ట్ NaCl కామన్ సాల్ట్, అందరికి తెలుసు కదా, సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమని. NaCl అనేది సాల్ట్, ఈ సాల్ట్ కాంపౌండ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫార్ములా వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫార్ములా నుంచి వచ్చే వెయిట్, ఫార్ములా వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సోడియం అటామిక్ మాస్ ఎంత? 23 ప్లస్ క్లోరిన్ అటామిక్ మాస్ ఎంత? 35.5. సో యాడ్ చేస్తే 58.5 అనేది దిస్ ఇస్ ది ఫార్ములా వెయిట్ ఆఫ్ ది NaCl అవుతుంది. ఫార్ములా వెయిట్ ఆఫ్ NaCl అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి లేదా టోటల్ నెగిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే తీసుకోండి. NaCl తీసుకుంటే NaCl అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? NaCl is gives rise to Na plus and Cl minus. ఓకే, సో NaCl లో ఒక Na plus అయాన్ ఉంటుంది, Cl minus అయాన్ ఉంటుంది. ఓకే, సో ఇందులో టోటల్ పాజిటివ్ చార్జ్ Na ప్లస్ అంటే ఏమి లేదు 1 అన్నట్టు, Cl మైనస్ అంటే -1 అన్నట్టు. సో టోటల్ పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉన్నాయి. నెగిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో కాబట్టి నెగిటివ్ చార్జ్ అనేది తీసుకో, పాజిటివ్ చార్జ్ అనేది తీసుకో. ఓకే, సో ఫార్ములా వెయిట్ ఎంత? ఫస్ట్ ఫార్ములా వెయిట్ ఈక్వల్ టు ఎంత? 58.5 డివైడెడ్ బై పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను నేను 1. సో దట్ ఈక్వల్ టు 58.5. Okay, so this is the equivalent weight of salt compounds అన్నమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని క్లోజ్ చేద్దాం. ఓకే, చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ MgCl2 తీసుకున్నాం. MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. ఓకే, సో దీని యొక్క ఫస్ట్ దీని ఫార్ములా వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా వెయిట్ తీసుకున్నట్లయితే మెగ్నీషియం అటామిక్ మాస్ ఎంత? 24 అండ్ క్లోరిన్ 2 into 35.5. సో దట్ ఈక్వల్ టు 24 ప్లస్ 35.5 into 1 ఎంత అవుతుంది? 71. సో దట్ ఈక్వల్ టు 95 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా వెయిట్ ఆఫ్ MgCl2. సో ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. సో MgCl2 అనేది MgCl2 ఈజ్ గివ్స్ రైజ్ టు MgCl2 ఈక్వేషన్ కనిపిస్తుంది. MgCl2 ఇక్కడ రాస్తాను. MgCl2 is gives rise to Mg plus 2 plus 2Cl minus 1.
ఇక్కడ మనకి Mg+2 అంటే క్యాటైన్ మీద పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, యానైన్ మీద నెగిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి 1 అంటే మీరు రాంగ్ పడినట్టు 1 కాదన్నమాట. ఇక్కడ కూడా క్యాటైన్ మీద యానైన్ మీద చార్జ్ నెగిటివ్ చార్జ్ ఎంత ఉందంటే 2 ఉన్నట్టు. ఇక్కడ ఏమి నెగిటివ్ ఇది చూడండి, Mg ముందు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1 × +2 ఎంత +2. ఇక్కడ Cl ముందు ఏముంది 2 ఉంది, 2 × -1 ఎంత -2. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ +2 ఉంది ఇక్కడ -1 ఉంది అనుకుంటున్నాం. కాదు, ఎప్పుడైనా కూడా ఒక సాల్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్నీ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ మెగ్నీషియం ముందు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1 × +2 అవుతుంది +2 చార్జ్. ఇక్కడ 2Cl -1 అంటే 2 × -1 అంటే -2. అంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఏమో 2, నెగిటివ్ చార్జ్ కూడా 2 ఉంది. ఓకే, సో డివైడ్ బై 2 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 4 టైమ్స్ పోతుంది and 7 times and 5 times. So 47.5 వస్తుంది 4 times. ఓకే, 5 times. సో 47.5 అనేది that is the equivalent weight of MgCl to salt. ఓకేనా? సో this is the equivalent weight of element, acids compounds, basic compounds, సాల్ట్ కాంపౌండ్స్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అనదర్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.